రాలిపోతున్న కురులు, పలచబడుతున్న జుట్టు, బట్టతల, ఎందరినో ఆందోళనపరిచే కలవరపరిచేటటువంటి సమస్యలు ఇవన్నీ. అయితే మీకు తెలుసో లేదో, మీ వంటింట్లోనే దాగుంది ఒక అద్భుతమైన పరిష్కారం. ఇదే నిమ్మకాయ. నిమ్మకాయతో బట్టతల దగ్గర నుంచి ఈ రాలిపోయేటటువంటి జుట్టు సమస్యల వరకు అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అద్భుతమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిమ్మకాయతోటి మీ జుట్టుని పెంచుకోవచ్చు. ఒక అద్భుతమైన రహస్యం ఇది. చాలా కామన్గా కనిపించేటువంటి నిమ్మకాయలో ఇన్ని శక్తులు ఉన్నాయి. దీని గురించి మనం తెలుసుకుందాం. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నిజమే, మన ప్రాచీన గ్రంథాల్లో, ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో నిమ్మకాయ తాలూకు అద్భుతమైన ఔషధ గుణాల గురించి చాలా విషయాలు చెప్పారు. ఈ మధ్య మోడర్న్ డే రీసెర్చెస్, అంటే ఆధునిక పరిశోధనలు కూడా నిమ్మకాయలో ఉండేటటువంటి వైటమిన్ సి, అలాగే యాంటాక్సిడెంట్లు, ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకి సహాయపడతాయి అని తేల్చి చెప్పాయి. ముఖ్యంగా బట్టతల ఉన్న ప్రదేశంలో లేదా జుట్టు పలచబడుతున్న ప్రదేశంలో తిరిగి ఆ జుట్టు పెరగటానికి నిమ్మకాయ ఒక దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. కాబట్టి ఈ అద్భుతమైన సహజ సిద్ధమైనటువంటి చిట్కాని ఎలా ఉపయోగించాలి, ఇది మనం తెలుసుకుందాం. నిజానికి క్లుప్తంగా చెప్పాలంటే, నిమ్మకాయ రసం జుట్టు పెరుగుదలకి ఎలా సహాయపడుతుంది, అలాగే బట్టతల ఉన్న ప్రదేశంలో దీన్ని ఎలా ఉపయోగించాలి, ఇంకా ముఖ్యంగా రకరకాల నూనెలు అలాగే సహజ పదార్థాలతో కలిపి ఈ నిమ్మకాయని ఎలా వాడాలి, ఇలా ఉపయోగించడం వల్ల కలిగేటువంటి అదనపు ప్రయోజనాలు ఏమిటి, ఇప్పుడు మనం వీటన్నిటి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ విషయాల్ని మరింత విపులంగా మాట్లాడుకుందాం. ప్రధానంగా సహజ సౌందర్యం అలాగే ప్రత్యేక చిట్కాలు, వీటిని మనం తెలుసుకుందాం. అంటే ఇకపైన మీ సౌందర్యం మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే మీ వంటింట్లో ఉండేటటువంటి సహజమైన దినుసులతో, ఇంట్లో దొరికేటటువంటి సాధారణ పదార్థాలతో అమోఘమైన సురక్షితమైన బ్యూటీ ఉత్పత్తుల్ని మీకు మీరే తయారు చేసుకోవచ్చు. అంతేకాదు, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ కూడా మీకై మీరు సొంతంగా చేసుకోవచ్చు. అంటే మీ వంటిల్లు ఇకపైన ఒక బ్యూటీ ల్యాబ్. ఇంట్లో దొరికేటటువంటి వాటితోటి అద్భుతమైన సౌందర్య చికిత్సలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. వీటిని చేసుకునే విధానం ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ముందుగా చెప్పుకోవాల్సింది నిమ్మకాయ రసం అలాగే ఆలివ్ నూనె. ఇది నిమ్మకాయని మనం ఎందుకు వాడుతున్నామంటే, నిమ్మకాయని జుట్టు పెరుగుదల కోసం ఉపయోగించేటువంటి ఒక సులభమైన, చాలా ఈజీగా, చాలా ఎఫెక్టివ్గా ఉండేటటువంటి పద్ధతుల్లో ఒకటి. ఆలివ్ నూనె, దీంట్లో విటమిన్లు అలాగే యాంటాక్సిడెంట్లు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది తలకి పోషణని అందిస్తుంది. ఇక నిమ్మకాయ రసం, ఇది జుట్టు కుదుళ్ళని సహజంగానే స్టిమ్యులేట్ చేస్తుంది, ఉత్తేజపరుస్తుంది. 2 టేబుల్ స్పూన్ల తాజాగా తీసిన నిమ్మకాయ రసం, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఇలాగ ఒక గిన్నెలో తీసుకోండి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ తలకి, ముఖ్యంగా బట్టతలగా ఉన్న ప్రదేశంలో లేదా జుట్టు పలచబడుతున్న చోట రాయండి. 5 నుంచి 10 నిమిషాలు మీ తలని మెల్లగా మర్దనా చేయండి. 30 నిమిషాల నుంచి 1 గంట వరకు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసుకొని సాధారణ షాంపూతో తలస్నానం చేయండి. ఆలివ్ నూనె తలకి తేమను అందించి పోషిస్తుంది. నిమ్మకాయ రసం ఎందుకు వాడాం? దీంట్లో ఉండేటటువంటి అమ్ల గుణం, అంటే ఎసిడిక్ నేచరు, ఈ సెబం అంటే చర్మం జిడ్డుగా తయారవుతూ ఉంటుంది, ఆ జిడ్డు పదార్థం చర్మం నుంచి వస్తూ ఉంటుంది. ఆ సెబం ఉత్పత్తిని సమతుల్యం చేస్తుంది, అలాగే తలని శుభ్రం చేస్తుంది. ఈ రెండిటి కలయిక ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. ఆలివ్ నూనెలో ఓలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? జుట్టు కుదురులోకి చొచ్చుకుపోయి వాటిని బలంగా చేస్తుంది. ఇక నిమ్మకాయలో ఉండేటువంటి విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కొల్లాజెన్ ఏం చేస్తుంది? జుట్టు తాలూకు ఆరోగ్యానికి చాలా ముఖ్యం, ఆ టైట్నెస్కి. ఇక మరొక కాంబినేషను నిమ్మకాయ రసం అలాగే కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అంటే కోకోనట్ ఆయిల్ జుట్టుని బలోపేతం చేయడానికి, అలాగే ఆ స్ప్లిట్ ఎండ్స్ అంటే చిట్టట్లాన్ని నివారించడానికి చాలా ఫేమస్ కదా, చాలా ప్రసిద్ధి చెందింది ఇది. నిమ్మకాయ రసంతో ఈ కొబ్బరి నూనె కలిపినప్పుడు ఇది బట్టతలకి ఒక శక్తివంతమైన నివారణగా పనిచేస్తుంది. ఇది తలని ఆరోగ్యంగా ఉంచుతుంది, అలాగే జుట్టు కూదలని స్టిమ్యులేట్ చేస్తుంది, ఉత్తేజపరుస్తుంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి? 1 టేబుల్ స్పూన్ తాజాగా తీసిన నిమ్మకాయ రసానికి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, అంటే డబల్ 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపండి. కొబ్బరి నూనె కొద్దిగా వేడి చేయండి. వేడి చేసిన ఈ కొబ్బరి నూనెని నిమ్మరసంతో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ తలకి, ముఖ్యంగా ఆ బట్టతల ఉన్నటువంటి ప్రదేశంలో రాయండి.
5 నుంచి 10 నిమిషాలు ఆ నూనెకి రాసిన తర్వాత కొంచెం సేపు మర్దన చేయండి. 30 నిమిషాలు లేదా ఒక రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో కడిగేసుకోండి. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది జుట్టు తాలూకు ఆ లోపల పొరల్లోకి చొచ్చుకు వెళ్ళి తేమను అందిస్తుంది. అలాగే జుట్టుని ఆ నష్టం అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారే ఆ నష్టం నుంచి రక్షిస్తుంది. ఇక ఈ నిమ్మకాయ రసం ఇది ఆ నూనె ఉత్పత్తిని సమతుల్యం చేస్తుంది. అలాగే జుట్టు కుదులని ఉత్తేజపరుస్తుంది. కొబ్బరి నూనె జుట్టు తాలూకు ప్రోటీన్ నిర్మాణాన్ని కూడా బలపరుస్తుంది. నిమ్మకాయ తలలో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఏతావాత ఈ రెండింటి కాంబినేషన్ జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. ఇంకొక మంచి కాంబినేషను నిమ్మకాయ రసం అలాగే కలబంద గుజ్జు. కలబంద అలోవెరా ఇది ఏదైనా ఇరిటేషన్ ఉంటే దాన్ని తగ్గించేటటువంటి నేచర్ దీనికి ఉంటుంది. అలాగే తేమను నిలిపించేటటువంటి లక్షణం కూడా దీనికి ఉంటుంది. ఇలాగా అనేక రీతులుగా ఇది ప్రసిద్ధి చెందింది. నిమ్మకాయతోటి కలబంద గుజ్జుని కలిపినప్పుడు ఇది బట్టతల ఉన్న ప్రదేశంలో జుట్టు పెరుగుదలని స్టిమ్యులేట్ చేసి రీజువనేట్ చేసి అంటే పునరుజ్జీవింప చేయడానికి అలాగే తల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. మరి దీన్ని ఎలా వాడాలి? 1 టేబుల్ స్పూన్ తాజాగా తీసిన నిమ్మకాయ రసానికి 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జుని ఒక గిన్నెలో వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని నేరుగా మీ తలకి అలాగే బట్టతలగా ఉన్నటువంటి ఆ ప్రదేశాలలో అప్లై చేయండి. పదార్థాలు బాగా గ్రహించబడేలాగా మెల్లగా మర్దనా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి అలాగే తేలికపాటి షాంపూతో కడిగేసుకోండి. కలబంద తలకి పోషణనిస్తుంది, తేమను అందిస్తుంది. నిమ్మకాయ రసం ఏం చేస్తుంది? తలను శుభ్రం చేయడానికి అలాగే pH స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఈ రెండిటి కలయిక అంటే కలబంద, నిమ్మకాయ ఈ రెండిటి కలయిక జుట్టు పెరుగుదలకి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. మళ్ళీ కలబందలో విటమిన్స్ ఉంటాయి, అలాగే మినరల్స్ అంటే ఖనిజాలు ఉంటాయి, ఇంకా అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి జుట్టు కుదులని బలపరుస్తాయి, స్ట్రెంథన్ చేస్తాయి. నిమ్మకాయలోనేమో యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగేటువంటి నష్టాన్ని తగ్గిస్తాయి. ఇంకొక మంచి కాంబినేషన్ నిమ్మకాయ రసం, తేనె అలాగే దాల్చిన చెక్క పొడి. తేనె అన్నప్పుడు కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది, జుట్టు తెల్లబడుతుందేమోనని. అలాంటిది ఏం జరగదు. తేనె నిజానికి తలకి తేమను అందించి ఆ జుట్టును రక్షిస్తుంది. అంటే ఆ తేమను అందించే లక్షణాలు కలిగి ఉంటుంది తేనె. ఇక దాల్చిన చెక్క, సిన్నమన్ ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. నిమ్మకాయతో ఈ రెండింటిని కలిపినప్పుడు ఈ మిశ్రమం జుట్టు పెరుగుదలని ప్రోత్సహించడానికి, జుట్టు లెంత్ పెరగటానికి, అలాగే బట్టతలని తగ్గించుకోవడానికి, బట్టతలు వచ్చే రిస్క్ని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి? 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసాన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ తేనెని, అలాగే 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని. దాల్చిన చెక్క పొడి తక్కువ తీసుకోవాలి. ఇలాగా అన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ తలకి, ముఖ్యంగా బట్టతల అలాగే జుట్టు పలచబడుతున్న ప్రదేశంలో రాయండి. 5 నుంచి 10 నిమిషాలు మీ తలని మెల్లగా మర్దనా చేయండి. 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి మైల్డ్ షాంపూతోటి కడిగేసుకోండి. తేనె తలకు తేమని అలాగే పోషణను అందిస్తుంది. దాల్చిన చెక్క తలకి రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. నిమ్మకాయ ఈ రసం తలని శుభ్రం చేస్తుంది, అలాగే జుట్టు కుదులని స్టిమ్యులేట్ చేస్తుంది. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అలాగే ఇవి తలలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి సహాయపడతాయి, ఫాలిక్యులైటిస్ లాంటి వాటిని. దాల్చిన చెక్కలో కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆక్సిజన్ సరఫరాని పెంచుతాయి. ఇంకొక మంచి కాంబినేషను నిమ్మకాయ రసం అలాగే కోడిగుడ్లో ఉండేటటువంటి పచ్చ సొన. ఈ కాంబినేషన్ గుడ్డు పచ్చ సొన అంటే ఎగ్ యోక్ అంటారు. ఇది ప్రోటీను అలాగే విటమిన్లు ఇంకా కొవ్వు తాలూకు అమ్లాలు అంటే ఫ్యాటీ యాసిడ్స్ వీటన్నిటితోటి నిండి ఉంటుంది. ఇది జుట్టుకి పోషణ ఇస్తుంది, అలాగే పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. నిమ్మకాయ రసంతో దీన్ని కలిపినప్పుడు ఈ హెయిర్ మాస్క్ జుట్టుని బలంగా చేస్తుంది, జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. అలాగే బట్టతల ప్రదేశంలో దీన్ని అప్లై చేస్తే తిరిగి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. అయితే దీన్ని ఎలా అప్లై చేయాలి? 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసానికి 1 గుడ్డు పచ్చ సొనను వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ తలకి అలాగే జుట్టుకి పట్టించండి. 30 నుంచి 45 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి అలాగే షాంపూతో కడిగేసుకోండి. ఈ గుడ్డు పచ్చసొనలో బయోటిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలని ప్రోత్సహించేటటువంటి ఒక విటమిన్. ఇంకా నిమ్మకాయ దీంట్లో అమ్లత్వం ఉంటుంది. నిమ్మకాయ తాలూకు అమ్లత్వంతో కలిసినప్పుడు ఈ బయోటిన్ అనేది ఇది జుట్టు కుదులని స్టిమ్యులేట్ చేస్తుంది, అలాగే బట్టతల ప్రదేశంలో పెరుగుదలని ఉత్తేజపరుస్తుంది. గుడ్లోపల ఉండేటటువంటి ప్రోటీన్స్ జుట్టు తాలూకు నిర్మాణాన్ని బలపరుస్తాయి. అయితే మనం వాడుతున్న నిమ్మకాయ
దీన్ని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. నిమ్మకాయ జుట్టు పెరుగుదలకి ప్రయోజనకరంగా ఉంటుంది, అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా ముఖ్యం. మెయిన్గా నిమ్మకాయని ఎక్కువగా ఉపయోగించడం అనేది ఇక్కడ ముఖ్యం. దీని మీద మీరు కాస్త దృష్టి పెట్టాలి. నిమ్మకాయ రసం అమ్లంగా ఉంటుంది కదా, దీన్ని మరీ ఎక్కువగా ఉపయోగించారనుకోండి తల పొడి బారొచ్చు, లేదా ఇరిటేషన్ రావచ్చు. కాబట్టి దీన్ని నిమ్మకాయ రసాన్ని వాడిన తర్వాత తప్పనిసరిగా తేమను అందించేటటువంటి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక సూర్యకాంతి గురించి కూడా కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. నిమ్మకాయ మీ చర్మాన్ని ఈ సూర్యకాంతికి మరింత సున్నితంగా చేస్తుంది, అంటే సెన్సిటివిటీ పెరుగుతుంది. మీరు నిమ్మకాయ రసాన్ని మీ తలకు రాసుకుంటే దాని తర్వాత మరీ ఎక్కువసేపు నేరుగా సూర్యకాంతిలో ఉంటే ఇబ్బంది అవుద్ది. కాబట్టి అలా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి. నిమ్మకాయ దాంట్లో సమృద్ధిగా ఉండేటువంటి వైటమిన్ సి, యాంటాక్సిడెంట్లు, ఇంకా దాని క్లీనింగ్ ప్రాపర్టీస్, శుభ్రపరిచేటువంటి లక్షణాలతో జుట్టు పెరుగుదలని స్టిమ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా బట్టతల ఉన్న ప్రదేశాల్లో ఒక శక్తివంతమైన సహజ నివారణ కింద పనిచేస్తుంది. కొబ్బరి నూనె, కలబంద, తేనె ఇలాంటి ఇతర పోషకమైనటువంటి పదార్థాలతో ఈ నిమ్మకాయని కలిపినప్పుడు నిమ్మకాయ జుట్టు కూదలని స్టిమ్యులేట్ చేస్తుంది, తల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జుట్టు తిరిగి పెరగటానికి సహాయపడుతుంది. మీ జుట్టు సంరక్షణ దినచర్యలో నిమ్మకాయని చేర్చుకుంటే మీరు మీ జుట్టు సహజంగా పెరగటానికి ఆరోగ్యకరమైనటువంటి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయొచ్చు. అయితే మంచి ఫలితాల కోసం నిమ్మకాయని మితంగా ఉపయోగించడం అనేది చాలా అవసరం. అలాగే సరైనటువంటి జుట్టు సంరక్షణ పద్ధతులు పాటించడం కూడా చాలా అవసరం. ఇది గుర్తుపెట్టుకోండి. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పి తీరాలి. సహజమైన సౌందర్యం కోసం మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో అద్భుతమైనటువంటి నిధులు దాగి ఉన్నాయి. వాటిని గుర్తించి సరైనటువంటి విధంగా ఉపయోగించుకుంటే ఈ కృత్రిమమైనటువంటి ఉత్పత్తులపైన ఆధారపడాల్సినటువంటి అగత్యం, అవసరం మీకు ఉండదు. ఈ ప్రకృతి ఒడిలో లభించే ఈ దివ్యమైనటువంటి చిట్కాల్ని ఆచరించి మీ సౌందర్యాన్ని మీరే పెంపొందించుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ జుట్టు తాలూకు ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. విశ్వాసంతో మీరు ట్రై చేయండి, తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీకు జుట్టు బాగా రాలుతూ ఉంటే ఆ రాలే వేగాన్ని తగ్గించుకోవడానికి ఎప్పుడన్నా ఆయుర్వేదం వాడారా? అప్పుడు మీ అనుభవాలు ఏమిటి? ఇలాంటి మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.